తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా అలాగే స్వాగతం సుస్వాగతం. గ్రామ సభకు ఇచ్చేసిన గారికి మిగతా స్వాగతం సుస్వాగతం. నిలబడ్డ ఇక్కడ వచ్చి బీసీ కాలనీ కలిపి గతంలో మీకు ఎన్ని ఇళ్ళు వచ్చినాయి? ఎన్ని ఇళ్ళు వచ్చినాయి? అందరు మర్చిపోయారు. గతంలో మీకు ఇల్లు మంజూరు అయినాయి. ఎన్ని ఇళ్ళు వచ్చినాయి? ఇల్లు కట్టుకురా లేదా? గతంలో మీ గ్రామానికి ఇల్లు వచ్చినాయా? వచ్చినాయి కదా, కట్టుకున్నారు. సుమారు 250-300 ఇల్లు వచ్చినాయి గతంలో. అవునా కాదా? డబుల్ వచ్చినాయి. ఇప్పుడు డబుల్ రాకుండా ఎవరికైతే యథార్థంగా వాస్తవంగా ఇల్లు అవసరం ఉన్నాయో వాళ్ళకు ఇల్లు మంజూరు చేయాలి, చూసే ఇవ్వాలి. ఎవరికైతే నిజంగా అవసరం ఉన్నదో వాళ్ళకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి. మాట్లాడుతుంది ఓకేతోటి రండి. ఇప్పుడు మీకు మీ గ్రామానికి ఎన్ని ఇల్లు అర్హత ఉండి అవసరం ఉండి అమ్మాయి మాట్లాడుకో, బయట కూర్చుంటావా? అందరూ దళిత మహిళలు సంఘాలు అందరు కలిసి వ్యాపారం చేసుకోవాలి, కోళ్ల ఫామ్ పెట్టుకోవాలి, ఏదైనా వ్యాపారం చేసి 4 పైసలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో 1994లో 5 ఎకరాల భూమి ఇప్పించిన. ఆ భూమి ఉన్నదా? కబ్జైందా? మాయమైందా? ఉన్నదా లేదా? మన 5 ఎకరాల భూమి ఏం చేద్దాం? ఏం చేద్దాం? కోడ్ల ఫామ్ పెట్టి వాళ్ళు ప్రతి రకంగా చేయాలని ఒక ఆలోచనతో ఆనాడు 94 అంటే ఇప్పుడు ఎంత? ఇప్పుడు 24, 30 ఏళ్ల కింద మీకు 5 ఎకరాల భూమి ఇప్పించిన. ఇప్పుడు 5 ఎకరాల భూమి ఏం చేద్దాం? నేనేమో ఆడపిల్లలు బతకాలని చెప్పేసి 5 ఎకరాల భూమి ఆనాడు ఇది 94 అంటే కొంతమంది ఉండకుండా చెప్పరు. 94 భూమి ఇస్తే మనోడు ఏమంటున్నాడు అంటే ఏమంటున్నావు నువ్వు అంటే ఆ పొందలు చేద్దామంటున్నాడు. జాగ లేని వాళ్ళకు ఇల్లు కట్టియాలి. అది అంటేమో ఆలోచన చేస్తున్నారని ఎవరు ఆలోచన చేయలేదు, ఎవరు చెప్తలేదు. లీడర్ ముందు ఎంతమంది మీద ఉన్నారంటే పార్టీలే కానీ లీడర్లే కానీ అందరూ బొందలు కావాలండి. మంచి మాట చెప్పి ఇప్పుడు మనకు ఒక పరిష్కారానికి వస్తున్నాం. ఇక ఎవరు అరే దవాఖాన ఇంకొస్తే కదా దానికి రాలే కదా ఇంకా నేను ఇది అయిన ఒక్కటి మాట్లాడాలి. సో కలెక్టర్ గారు 34 విజయనగరం మాకు తెలియదు కానీ మేము ఒక 5 ఎకరాల భూమి ఇచ్చినాం. మా తల్లులకు అక్కడ 94లో ఆయన చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్. సో ఆ 5 ఎకరాల భూమి పేదోళ్లకు ప్లాట్ ఇద్దామా వద్దా? లొల్లి చేయకు అడిగిందా? మీరు ఎవరేమంటలేరు? ఎకరం కాదు 5 ఎకరాలు. గ్రామస్తులు ఒక మాట చెప్పండి నాకు, ఆ 5 ఎకరాల భూమి ఏం చేద్దాం? గరీబులకి ప్లాట్లు ఇద్దామా వద్దా?
ఏమి లేని వాళ్ళకు ఇవ్వాలి. అవునా కదా? ఎవరి మట్టిలో గట్టిగా ఏమా 5 ఎకరాల భూమి గరీబులకు ఏమి లేని వాళ్ళకు 6 జాగలు ఇచ్చి అదే తల్లి. మరి నేనేమంటుంది ఇప్పుడు లేనోళ్లకు గరీబోళ్లకు 5 ఎకరాల భూమి ఉన్నది. 5 ఎకరాల భూమిలో ఆ గరీబోళ్లకు పేదోళ్లకు ప్లాట్లు ఇస్తే అందులో మళ్ళీ ఒక ఇళ్ల మంజూరు చేపిస్తే ఒక ఖాళీ తయారైంది. సరే నేను పిలిపిస్తాను. ఇప్పుడు కూర్చొని పిలిపిస్తాను. కూర్చో. నేను పిలుస్తాను. పిలుస్తాను. కూర్చో. నేను చెప్తాను. కూర్చోను అందరికి. నేరడుగుంట గ్రామానికి కొత్త ప్లాట్లు కొత్త ఖాళీ రాబోతున్నది. ఓకేనా? సరేనా కదా? వాళ్ళందరూ చేతులు ఎత్తే నాకు సంతోషం అనిపిస్తుంది. ఈ అన్నం తినేటట్టు మీకు ధైర్యం చేస్తారు కానీ. సో ఆర్డీఓ గారు ఆ 5 ఎకరాల భూమి సర్వే చేసి ఎవరికైతే ఇళ్ల జాగాలు లేవో ఉండమ్మా సరే. అరే అవసరం ఉన్నదో అది ఎవరైనా గాని అవసరం ఉన్నది అర్హత ఉన్నది వాళ్లకు ఇండ్లు ఇవ్వాలి. అందాల ఎంతమంది అవుతారు మన గ్రామంలో అనే మాట అనకుండా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇండ్లు ఇవ్వాలి. అది 50 గాని 100 గాని ఖచ్చితంగా నేరడుగుంట నుంచి మొదలు పెట్టాలి. నేరడుగుంటకే ఇండ్లు ఇవ్వాలి. ఇళ్లకు రాబోయే 10 రోజులలో ముగ్గు పోద్దాము. ఇల్లు కట్టడం మొదలు పెడతాము. అది ఎవరైనా ఇల్లు కావాలి, ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ సర్కారు మీకు ఇల్లు ఇస్తుంది. నేనే వస్తాను, నేనే టెంకాయ కొట్టి పోతాను. మొట్టమొదటి. రెండోది, ఎంతమంది రేషన్ కార్డులు అవసరం నేరడుగుంటారా? ఎంతమంది రేషన్ కార్డు దరఖాస్తులు పెట్టుకున్నారు? ఎవరు లేరా? మళ్ళీ ఒక్కరు మాట మాట్లాడలేరు. మీ దాంట్లో ఎవరైనా మాట్లాడతారా? ఇక్కడికి వచ్చి ఎవరో ఒక్కరు ఆడ కూర్చొని మాట్లాడకు. వచ్చి బయటకు వచ్చి మాట్లాడు. ముఖం దాటిస్తున్నావు మళ్ళీ నువ్వు. ఆ పటేల్ గారు పటేల్ ఎప్పటికైనా నువ్వు వస్తావా మాట్లాడతావా? మాట్లాడు. రేషన్ కార్డు ఎంతమంది అప్లై చేస్తున్నామా? ఎంతమంది? 60 మంది పెట్టుకున్నారా? పైన సరే 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 సరే. అమ్మ కూర్చో. కూర్చో కూర్చో. మీ గ్రామానికి 100 పైగా రేషన్ కార్డులు కావాలి. అంతేనా? ఆ ఊకలో ఇప్పుడు ఏమన్నా 50 అన్నావు, 100 అన్నా, ఇప్పుడు 200 అంటున్నావు. అయితే అర్హత ఉన్నదో అవసరం ఉన్నదో ఖచ్చితంగా వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలి. వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలి. ఆ తర్వాత ఎవరికైతే ఇళ్ల జాగాలు ఉన్నాయో, పూరి గుడిసెలు ఉన్నాయో, పెంకటిల్లు ఉన్నాయో, సంసారాలు వెళ్ళినాయో, జాగా ఉన్నదో, అన్నదమ్ములు వేరైనరో వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలి. నేనే చెప్తున్నా కదా తల్లి, వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలి. రేషన్ కార్డు, ఇల్లు, దానికి తోడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎవరైతే 20 రోజులు పనిచేస్తారో ఉపాధి పని, వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలి. వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయాలి. దానికి తోడు రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలి. రాబోయే 26, 28 తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి నేరడుగుంటలో ఖచ్చితంగా మొట్టమొదటి ఇక్కడికి వచ్చి
ఇండ్లకు శంకుస్థాపన చేస్తున్నా. అదే ఇంకో నాకు అర్థమైందా ఇచ్చి మీరు దరఖాస్తు తయారు చేసి పెట్టండి. యథార్థంగా వాస్తవంగా ఎవరికైతే జాగలేమో వాళ్ళకి, ఇల్లు ఉన్నోరికి జాగున్నోరికి లేదు, ఇల్లు ఉన్నోరికి జాగున్నోరికి లేదు. గరీబ్ వాళ్ళకి ఎవరికైతే ప్లాట్ లేదో ఇల్లు లేదు వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం, వాళ్ళకి ఇస్తాం. సరేనా? సరే. దాని తర్వాత రేషన్ కార్డు ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తున్నాం. రైతు భరోసా ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. మరి నేనే చెప్తున్నా సుమారు 345 మందికి రుణమాఫీ అయింది. 2 లక్షల కోట్ల సుమారు 2,81,00,000 రుణమాఫీ అయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత మీ గ్రామానికి సంబంధించి అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నది ఒక ఇష్యూ. ఏంటది? అబ్బా అప్పటి నుంచి కూడా పెండింగ్ ఉన్నది. అప్పుడు వచ్చింది. ఇప్పుడు మీ గ్రామానికి హాస్పిటల్ అవసరమా లేదా? అవసరమేనా? అయితే ఇంట్లో ప్లాట్లు ఇస్తామో, ఏ రోజైతే ఇల్లు మంజూరయ్యి మన శంకుస్థాపన చేసుకుంటామో ఆ రోజు మీ నేరేడుగుంట కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేస్తాము. ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసినాము. ఆ రోజే హాస్పిటల్ కు శంకుస్థాపన చేద్దాము. నాకు 2 కొడుకున్నారు సార్, నాకు 11 మంది.